వాయిస్ వింటున్నా సార్. కంటిన్యూ. థ్యాంక్ యూ సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. అందరి తరపున మీకు కూడా మరి విజయ సంక్రాంతి శుభాకాంక్షలు. సో వెల్కమ్ సార్, అందరికీ వెల్కమ్. ఎందుకంటే కొద్దిగా ఇంకొక 5 నిమిషాలు అయితే ఫ్రీ అవుతా, జస్ట్ ఒక 5 minutes లో ఫ్రీ అవుతా. సో అందరికి అన్మిరాప్షన్ ఇచ్చి పెడుతున్నాను. మాట్లాడండి సార్, మాట్లాడితే మంచిగా. చూసారా మరి సార్ రోజు మరి మన వేణు సార్ రావడం మనకి మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మేబీ ఈరోజు అందరు బిజీ ఉండొచ్చు, కానీ మనం ఎప్పుడైనా కూడా పండగ అయినా ఏదైనా కూడా మనం ఎప్పుడు మరి సిస్టాన్ని మన ఒక మీటింగ్కి ఎప్పుడు మనము ఏమంటుందని సెలవు ఇవ్వలేదు కనుక ఇప్పుడు కూడా ఇవ్వలేము కనుక ఒక్కొక్క 5 minutes లో నేను ఫ్రీ అవుతాను అనమాట. ఒక గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మకర సంక్రాంతి. గుడ్ మార్నింగ్ అందరికి. గుడ్ మార్నింగ్ పివిసి మెటా కుటుంబ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. వేణు సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. మకర సంక్రాంతి పివిసి మఠ సభ్యులందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. జమలారెడ్డి సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హనుమంతు సార్ గుడ్ మార్నింగ్. అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. సంక్రాంతి శుభాకాంక్షలు అండి. పేరు పేరున పివిసి కుటుంబ సోదరులకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే. ఏం సార్ విశేషాలు? సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు జరుపుకుంటూ ఏమైనా కొత్త విషయాలు ఉంటే మాట్లాడండి సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. మీరు పెద్దవాళ్ళు, మీరు మాట్లాడండి, మేము వింటున్నాం సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ. సార్ కానీ ఈ సంక్రాంతి మాత్రం మనకు నిరుత్సాహానికే గురి చేసింది సార్ మా వరకు అయితే. అలాగే చేసింది సార్. ఏం చేయలేక మన చేతుల్లో కావాలని భగవంతుని ప్రార్థించాలి. భగవంతుని చాలా కళ్ళు కన్నాం అన్నమాట. నెక్స్ట్ పోయిన లాస్ట్ ఇయర్ లో మనం ఈ సంక్రాంతికి బాగా సెలబ్రేషన్ చేసుకోవాలి తూర్పుగోదావరి జిల్లాలో అన్నట్లు చాలా మంది దీని గురించి కళలు కన్నాం. ఆ కళ అంతా నిరుత్సాహమైంది అన్నమాట. కళలు అయితే పెద్దగానే పెట్టుకున్నాం సార్, కానీ ఎప్పుడు నెరవేరుతుందో చూడలేక మన చేతులు లేదు కాబట్టి ఏమి లేదు. ఎదురు చూడాలి. నమ్మకాన్ని వచ్చేసి మనం నమ్మకం అనేది పెట్టుకోవాలి, కాకూడదు. ధైర్యంగానే ఉండాలి, విశ్వాసంతో ఉండాలి. అంతే సార్, ధైర్యంగా ఉండాలి సార్. మన చేతులు లేదు కాబట్టి, స్క్రిప్ట్ అంటేనే మన చేతిలో ఉండదు కాబట్టి మనం ధైర్యంగా ఉండాలి. అదే సార్ ఇప్పుడు ఉండే విషయం అదే అన్నమాట. వేరే సిస్టాలకు పోయి తల మూతి చేతులు కాల్చుకోకుండా ఉన్నంత కాడికి తృప్తి చెందుకోవడం అనేది చాలా ఉత్తమమైన పని. ఎందుకంటే గతంలో కూడా నేను అనేక దాంట్లో కూడా పెద్దవాడిని అయినా కూడా కొంతమంది చెప్పడంతో శ్రద్ధ పోయాను, కొన్ని ఇబ్బందులు పొందాను, కొంత దెబ్బతినేది. కాబట్టి ఇంకా ఇప్పుడు ఎవరు ఏమి వచ్చినా కూడా చాలా ఇది ఉన్న కాడికే చాలు. ఎందుకంటే మానవుడికి ఆశ చెడ్డది, ఏం చేస్తాం. కాబట్టి ఏదో దీంతో దాంతో వస్తుంది, దాంతో వస్తుంది, దీంతో వస్తుంది అన్నట్లు అట్లా మూతులు చేతులు కూడా కాల్చుకున్నాం అన్నమాట. కాబట్టి ఏది వచ్చినా కూడా ఇంకా వద్దు, అయినా ఉన్న కాడికి ఇది చాలు. భగవంతుడు ఎప్పుడన్నా ఈయన మనం చూడకపోయినా మన పిల్లలు మన వల్ల చూస్తారనేది ఒక ఆశతో ఉన్నా. అది సార్ నా విషయం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నమస్తే. థ్యాంక్ యూ అందరికి. నమస్తే సార్. సార్ నమస్తే. రాజు సార్ నమస్తే. నమస్తే సార్. ఎలా ఉన్నారు? బాగున్నారు సార్? ఉన్నాం సార్. మీరు బాగున్నారు సార్?
బాగున్నా సార్, బాగున్నా. చెప్పాలి సార్, మీరందరూ ఎలా అందరూ ఉన్నారు, ఏంటి విషయాలు? బాగుండాలి, అందులో మనం ఉండాలి సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. మన ఉమ్. చేతులు ఏమి లేదు కాబట్టి ఏం చెప్పాలి సార్. ఏం లేదు ఇక అలాంటిది. అందుకే కదా సార్ మనందరము మీటింగ్కి వస్తున్నాము. ఎంత సార్ నేర్చుకోవాలి, వినాలి. ఉమ్, ఉమ్. నమస్తే సార్. నమస్తే సార్, నమస్తే. మకర సంక్రాంతి శుభాకాంక్షలు సార్. రాజేష్ సార్ నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? బాగున్నా సార్. ఉమ్, చెప్పండి సార్, ఇంకా ఎలా నడుస్తుంది, ఏం చేస్తున్నారు? ఉమ్, ఉమ్. ఇంకా సార్, మరి ఏంటి విషయాలు, ఏం మాట్లాడుకున్నాం ఈరోజు? ఈరోజు చాలా మంది మరి బిజీగా ఉండుంటారు, బట్ అయినా కూడా మరి మన మీటింగ్ అనేది మనం ఆపుకోకూడదు కదా అన్న ఉద్దేశంతో. బట్ నేనైతే కువైట్ లో ఉంటాను కనుక పండగలు అనేది మనకు ఇక్కడ మరి జరుపుకోవడానికి ఉండదు, మన పండగలు. ఎనీవే, చెప్పండి సార్, ఏంటి విషయాలు, ఏది మాట్లాడుకుందాం ఈరోజు? ముందుగా మరొకసారి కూడా అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రతి ఒక్కరికి పేరు పిన్న అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు సార్. తో ఇక మరి కొంచెం చూద్దాం, ఏదో ఒకటి మరి మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి కదా సార్. నాలెడ్జ్ ఎందుకనేది మీకు తెలుసు, అందరికీ చెప్పుకున్నాము ఆల్రెడీ. ఎందుకంటే మనము పీవీసీలో అందరం ఉన్నాము. సో పీవీసీ ఇంకెప్పుడు అది ఏంటి, పీవీసీలోని మనము ఎర్న్ చేసుకోవాలంటే లేట్ అయ్యేలా ఉంది కనుక మనం రోజు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ ముందుకెళ్ళడం మన బాధ్యత. లేకపోతే మనం ఆగకూడదు కదా. గుడ్ అంకుల్ సార్, మీ వెనుక మేము వచ్చినాం సార్. మమ్మలను ఎట్లా బయట పెడతారో సార్. అయ్యో, అది సిస్టమ్ ముందుకు సిస్టమ్తో మనం కనెక్టివేట్ అయి ఉండాలి సార్. ఎందుకంటే మీకు అందరికి తెలుసు, మీకంటే అంతే ఎక్కువ అంతే నాకు సార్. కాదు. మన చేతులు ఎవరి చేతులు ఏమి లేదు, కానీ మీరు మనం తెలిసిన వాళ్ళు కాబట్టి మీ వెనుక అయితే మేము ఉంటాం సార్. అంటే అందుకే కదా సార్. సో మనకు తెలిసింది మనము షేర్ చేసుకుంటున్నాము, తెలియలేదని చెప్తున్నాము. ఉన్నట్టుగా మరి మనం షేర్ చేసుకుంటాము. ఏదైనా కూడా అందరం ముంగట మనము మాట్లాడడం జరుగుతుంది. ఓకే, ఇది సీడ్ ఫండింగ్, ఇది టోకెన్ ఫార్మింగ్ చేసుకోవాలి, యాడ్ ఫార్మింగ్. ఓకే, 100 కూడా లేవు. అంటే ఒకటి సార్, మన సిస్టమ్ ఎట్లా అంటే కొంచెం కాదు సార్, బాగానే టైం పెట్టాలని అనిపిస్తుంది. అందుకని మనము సో ఇప్పుడు దాని మీదనే ఇక అని ఉంటే మాత్రం అంటే ఉండొచ్చు అట్లా కూడా. బట్ ఈవెన్ మనలాంటి వాళ్ళకి కొంతమందికి ఉండరు. ఎందుకు అంటే ఆల్రెడీ సెటిల్ అయి ఉన్న వాళ్ళకి ఓకే సార్. ఇది అంటే మనీ పరంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే సో ప్రెసెంట్ మనకు మనీ అవసరం లేదు అంటే మనకు మనము మన ఫ్యామిలీని కానీ లేకపోతే మనము ఎలాగైనా సర్వైవ్ కాగలము అన్న వాళ్ళకి అది అలాగే ఉన్నా కూడా ద బెస్ట్, నో ప్రాబ్లం. అంటే ఎప్పుడన్నా రాని అనుకున్న వాళ్ళకి అది ద బెస్ట్. ఇప్పటికైతే ఏమవుతుందంటే మనందరం కూడా మరి ఏదో కొంత అర్న్ చేసుకోవాలని మన ఖర్చులు ఉంటాయి. జాబ్లు ఈ మధ్యన ఎక్కువ లేదు, అంటే అక్కడ సాలరీస్ తక్కువగా ఉన్నాయి. సో సాలరీ మనకు సరిపోవట్లేదు, లేకపోతే మనకి ఇంకా ఎన్నో ఖర్చులు ఉన్నాయి, అవి సరిపోవట్లేదు.
అలాగని చెప్పేసి కదా మనము బిజినెస్లో దిగినాం. అంటే బిజినెస్లో దిగినామంటే ఓకే పీవీసీ మెట్లోకి వచ్చాము. పీవీసీ మెట్లోకి వచ్చాము. మరి పీవీసీ మెట ఇప్పుడు ప్రైస్ కూడా వెరీ 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 లో ఉంది. అంటే ప్రైస్ కూడా సారీ. దాంతోపాటు మరి ఇక్కడ మనం మనీ పెట్టి ఉన్నామంటే స్టేకింగ్ కావచ్చు, లేకపోతే ఫార్మింగ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏదో అయినా కూడా ఇలా మనం పెట్టి ఉన్నాము. సో ఇక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే మనకు బయటకి రావడానికి డిలే అవుతుంది. ఓకే, సో బయటకు రావడానికి డిలే అవుతుంది. ఇక్కడ అర్న్ చేసుకోవట్లేదు. బట్ ఇక్కడ మనము మీటింగ్కి వచ్చి నాలెడ్జ్ తీసుకుంటే ఈ నాలెడ్జ్ అనేది ఎప్పటికీ ఉంటుంది. తెలుసు కదా సార్ అందరికీ? ఈ నాలెడ్జ్ అనేది ఎప్పటికీ ఉంటుంది. బిఎన్బి లేదంట ఇందులో. నాలెడ్జ్ మెయిన్ ఇంపార్టెంట్. అంటే సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ సార్ చెప్పండి, ఏమైనా మాట్లాడదంటే మాట్లాడండి సార్. చెప్పండి సార్. నాలెడ్జ్ పవర్. సో ఎందుకంటే నాలెడ్జ్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఓకే పీవీసీ మెటల్ మనం డబ్బులు సంపాదించలేకపోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సమయంలో. బట్ మనం ఇక్కడ ఎందుకు గెయిన్ అవుతున్నాం? ఇక్కడ ఎందుకు మనము ఏమంటుందని ఇక్కడ మనం ఎందుకు ఇలా గెయిన్ అవుతున్నాం? ఇక్కడ అంటే గేదర్ అవుతున్నాం. గేదర్ అంటే కలుస్తున్నాం. మనం ఎందుకు ఇక్కడ కలుస్తున్నాం ఈ టైంలో? ఎవ్రీడే, ప్రతిరోజు ఎందుకు కలుస్తున్నాం అంటే నాలెడ్జ్ గురించి. మరి నాలెడ్జ్ అంటే మనం ఎందుకంటే చిన్నపిల్లలం కాదు కదా, అందరం పెద్దోళ్ళం కదా కూడా మనకు డౌట్ వస్తుంది. ఆ నాలెడ్జ్ వేరు, ఈ నాలెడ్జ్ వేరు. ఇది మనం క్రిప్టో నాలెడ్జ్ తీసుకుంటున్నాం సార్. ఏ నాలెడ్జ్ తీసుకుంటున్నాం? క్రిప్టో నాలెడ్జ్. చేస్తామా చేస్తలేమా అది వేరే విషయం, ఏదైనా కూడా. బట్ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే అందరం కూడా క్రిప్టో నాలెడ్జ్ని తీసుకుంటున్నాం. క్రిప్టో నాలెడ్జ్ని మనం ఇక్కడ గెయిన్ చేస్తున్నాం అనమాట. సో ఇది నాలెడ్జ్ అనేది అంటే మనందరికి తెలుసు, మనందరం చదువుకునే ఉన్నాం, చాలా మంది చదువుకున్న వాళ్ళే ఉన్నాం. సో మనం ఎక్కడికైనా కూడా చదువు అనేది మన ఎప్పుడు వస్తుంది. అంటే ఏదైతే నాలెడ్జ్ ఉందో, చదువు కూడా నాలెడ్జే కదా సార్. సో అందుకే మనము చిన్నపిల్లలను కూడా చదువుకోమంటాం. ఎందుకు? బట్ ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం రాదు తర్వాత విషయం. బట్ ముందుగా నువ్వు చదువుకోమంటున్నావు. ఎందుకు చదువుకోవడం సార్? ఓకే, ఎందుకు నాలెడ్జ్ అంటే వాళ్ళకి మరి నాలెడ్జ్ గురించి. చదువుకుంటే జాబ్ వచ్చినా రాకున్నా వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది. అలాగా సో ఎలాగోలా ఏదైనా ఎందులోనైనా వాళ్ళు బతికేయచ్చు. అంటే ఎందులోకి వెళ్ళినా ఈవెన్ తన సొంతంగా కూడా బిజినెస్ చేసుకోవచ్చు. సో సొసైటీలో ఏ విధంగా మెదలాలి, ఏ విధంగా మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి అనేటివి అన్నీ వాళ్ళకి అర్థమవుతాయి. బట్ పాత రోజుల్లో చదువుకోకుండా కూడా అన్ని నడిచిపోతుండే. సొసైటీలో ఏ విధంగా మాట్లాడాలా, ఎక్కడికి వెళ్ళినా గెలిచి రావడము, సో అన్నీ ఉంటుండే. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు వీళ్ళు ఈ చదువుకోకపోతే చాలా బేకార్ అనమాట. అంటే చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి. ఇప్పుడు చదువుకోకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చాలా ఎలా ఉంటుందో చూడండి. అలాగే ఇక్కడ కూడా మనం అంతే. ఏంటంటే మనం బిజినెస్ అనేది ఒకటి మొదలు పెట్టాము పీవీసీ ద్వారా. సో ఇప్పుడు ఇక్కడ మనం ఒక పీవీసీ కాదు అలాగని చెప్పేసి నేను అందరూ చేయండి అని నేను చెప్పట్లేదు. అంటే నాలెడ్జ్ గెయిన్ చేయండి. నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటే పీవీసీలోకి వచ్చిన తర్వాత పబ్లిక్ అట్లీస్ట్ పీవీసీలో డబ్బులు సంపాదించుకోకుండా కానీ చాలా మంది వరకు అయితే అసలు ఏంటి ఇదంతా దునియా అంటే ఏంటి అంటే పబ్లిక్లో సో అవుట్ సైడ్ ఏంటి, ఏం కథ, క్రిప్టో అంటే ఏంటి, లేకపోతే అసలు ఇదేం కరెన్సీ, ఇదేంటి. ఈవెన్ ఫోన్ కూడా చాలా మందికి తెలియదు. ఫోన్ని ఏ విధంగా యూటిలిటీ చేయాలా, ఏ విధంగా ఇది చేయాలా అది తెలియదు. తర్వాత ఒక క్రిప్టో అనట, లేకపోతే డిజిటల్ రూపీ అంట, డిజిటల్ అంటే ఏంటిది, ఏదంటే ఏంటి, ఇవన్నీ కూడా నాలెడ్జ్ అయితే గెయిన్ అవుతుంది.
సో ఇంకా ఎవ్రీడే చేసుకునే వాళ్ళకి ఇప్పుడు దర్జాగా కొంతమంది ఫ్యూచర్ ట్రేడింగ్, కొంతమంది స్పాట్ ట్రేడింగ్, కొంతమంది ఇప్పుడు వేరే వేరే సిస్టాల్లోకి వెళ్తున్నారు. అంటే డబ్బులు వచ్చిన రాలేవు తర్వాత విషయం. సిస్టాల్ అంటే ఏంటి, ఎలా మనం బతకగలము, ఎలా మనము మనీ అనేది ఎర్న్ చేయగలము అనేది చాలామంది నేర్చుకోవడం జరిగింది. దట్ ఈస్ గోస్ టు పీవీసీ మెటాకి. అది కూడా ఆ నాలెడ్జ్ కూడా దొరికింది అంటే పీవీసీ మెటా నుంచి వెళ్ళనమాట. 100% ఎవరు అవునన్నా కాదన్నా నేనైతే అదే మాట చెప్తాను అనమాట. సో ఆ విధంగా ఇక్కడ మనం నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నాం. సో ఈ నాలెడ్జ్ మనము ఎందులో చేయబెట్టినంటే ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా ఏదైనా చెప్పినా కూడా అది వాళ్ళు ఎవరైనా మనల్ని ఇన్వైట్ చేస్తే కూడా సో అందులోకి పోవచ్చా పోరాదా అనేది మనము మీరే ఏమంటారు సార్, ఆ నాలెడ్జ్ వస్తుంది మీకు. మనం వెళ్ళడం కరెక్టా కాదా, లేకపోతే ఏం క్వశ్చన్స్ అడగాలి అందులో, లేకపోతే ఒక రచ్చి చాలా బెనిఫిట్ ఇస్తుందంటే ఎందుకు ఇస్తుంది అనే, ఎలా ఇస్తుంది అనేది అడగడానికి కూడా మనకు రెడీ అయ్యాము. అంటే ఎలా రెడీ అయ్యాం సార్, అది కూడా పీవీసీ మెటాకే క్రెడిట్. ఎలా అంటే రోజు పీవీసీ మెటా మీటింగ్ వచ్చి, అదే పార్లమెంట్ మీటింగ్ నుంచి కావచ్చు, పీవీసీ మెటా గురించి కావచ్చు, ఇలా మీటింగ్ వచ్చి ఆ క్వశ్చన్ వేయడానికి కూడా మనం రెడీ అయ్యాము. తర్వాత అది చేయొచ్చో చేయరాదా అనే ఒక ధీమాలకి నువ్వు మనం ఎవరు అడగకున్నా కూడా మనముగా ఇది కరెక్ట్ కాదు అని తెలుసుకునే నాలెడ్జ్ మనకు వచ్చిందని నేను అంటాను. బట్ మీరేమంటారో తెలీదు. అలాంటి నాలెడ్జ్ మనకు వచ్చింది అంటే ఈ మన పార్లమెంట్ పీవీసీ మెటా మీటింగ్ల ద్వారా. అవునా సార్? మరి ఏమన్నా కాదన్నా మరి అలా వచ్చింది. తర్వాత యూజులు వచ్చినప్పుడే మాకు క్రిప్టో అని తెలుసు సార్, లేకపోతే తెలియదు సార్. క్రిప్టో గురించి మాకు పీవీసీ మెటాలో వచ్చినప్పుడే క్రిప్టో అంటే ఏంటిది అనేది తెలిసింది సార్. వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. సో ఇలాగ అందరికీ కూడా ఓన్లీ ఫోన్ పట్టుకోవడం తెలిసిన వాళ్ళు, మిగతా విషయం తెలియని వాళ్ళు కూడా అందరికీ కూడా ఏమైందంటే ఇదంతా కూడా నాలెడ్జ్ ఇచ్చింది పీవీసీ మెటా ద్వారానే. సో పైసలు, నేను డబ్బుల గురించి మాట్లాడట్లేదు, ఓకేనా. డబ్బులు కొంతమంది సంపాదించుకున్న వాళ్ళు చాలా చాలా సంపాదించుకున్నారు. బట్ వాళ్ళు వచ్చి మేము పీవీసీ మెటాలో చాలా సంపాదించుకున్నాము అని చెప్తున్నారంటే లేదు, చెప్పట్లేదు. బట్ 100% వాళ్ళు సంపాదించుకున్నారు. ఓకే. సో ఇలా ఈ విధంగా చాలామంది మనీ కంటే ఎక్కువ నాలెడ్జ్ అయితే తీసుకోవడం జరిగింది. బట్ నాలెడ్జే ఇంపార్టెంట్ సార్ నన్ను అడిగితే. మరి ఏమన్నానండి, మనీకి అంటే ఎక్కువ నాలెడ్జ్ ఇంపార్టెంట్. మనీ అనేది అప్పుడు వస్తుంది మళ్ళీ పోతుంది, బట్ నాలెడ్జ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. నాలెడ్జ్ అనేది మనకి ఎప్పుడు ఉంటుంది అనమాట. ఎక్కడికి వెళ్ళినా కూడా మనం బతకచ్చు. ఎలాగైతే ఇందాక మన పిల్లలకి చదువు చెప్తున్నప్పుడు అక్కడ దొరికేదంతా కూడా నాలెడ్జ్. వాళ్ళు ఏం ఉద్యోగాలు ఇవ్వరు కదా సార్. అక్కడ మనం డబ్బులు పెడతాము, పిల్లల్ని చదివిస్తాము, వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చి పంపిస్తారా అంటే కొన్ని ఉన్నాయిలే, అక్కడ ఎక్కువ డబ్బులు పెడితే అది మంచిది కావచ్చు, ఖరాబ్ కావచ్చు, అది వేరే విషయం. కొన్ని ఉన్నాయి కానీ బట్ అలా మనం చదివించేది పిల్లలకి నాలెడ్జ్ కోసమే, జ్ఞానం కోసము. అవునా? సో అదే విధంగా ఇక్కడ మన మీటింగ్లో కూడా మరి చాలా వరకు అయితే డబ్బులు ఎంతమంది సంపాదించుకోవాలి పక్కన పెడితే, సో మనం 100% మనం అయితే నాలెడ్జ్ అయితే గెయిన్ చేస్తున్నాం. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. శుభాకాంక్షలు సార్, సంక్రాంతి శుభాకాంక్షలు సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఇప్పుడు మనం పీవీసీ మెటాలో డబ్బు పెట్టి నాలెడ్జ్ ఒకటి సంపాదించుకున్నాం సార్, డబ్బు అయితే సంపాదించలేదు. మీరు సంపాదించుకోలేరు, చెప్పడానికి రెడీ ఉన్నారు. బట్ ఇక్కడ సంపాదించుకున్న వాళ్ళు, మేము సంపాదించుకున్న వాళ్ళు సంపాదించిన వాళ్ళు అయితే ఎవరు చెప్పట్లేదు సార్. ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వాళ్ళు సంపాదించుకొని బయటికి వెళ్ళిపోయినారు. ఎవరికి వచ్చిన వాళ్ళలో ఇప్పుడు ఏం మాట్లాడడానికి లేదు సార్. ఓన్లీ నాలెడ్జ్ కూడా నాలెడ్జే కదా సార్. ఇప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఓకే, మీరు అనేది కరెక్టే సార్. ఇప్పుడు ఈ నాలెడ్జ్ తీసుకుంటే ఏమవుతాయంటే, ఇప్పుడు ఇక్కడ మనము సంపాదించుకుంటున్నాం కానీ ఎట్లా చేయాలనేది అర్థం కావట్లేదు సార్. మాకు చదవలేదు కాబట్టి మాకు అర్థం కావట్లేదు. అది ఏంటండి సార్, అర్థం అవుతుంది. అర్థం కాకపోతే మనం ఎక్కడ అర్థం కాలేదు, చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి అడగాలి కదా. అంటే
అప్పుడే కదా అర్థమవుద్ది. ఇప్పుడు సార్ అడిగితే ఇప్పుడు ఆ కష్టపడితే కదా సార్ అది పిల్లలు అర్థమయ్యేది. తర్వాత మళ్ళీ ఉమ్, మైండ్ లో ఫీల్ అవ్వదు కదా సార్ అది. చదువులేని వాళ్ళకి, చదువుని అదే వాళ్ళకైతే ఫీల్ అట్లా కాదు అవుతుంది సార్. అది. ఇప్పుడు మీరు అడగలేరు ఇలా ఎలా తెలుస్తుంది? ఇప్పుడు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు నేను చిన్నప్పుడు ఏం చేసేవానంటే, నేను కూడా ఎక్కువ చదువుకోలేదు. చిన్నప్పుడు నేను స్కూల్కి వెళ్ళేవాడిని. అవునా సో సార్? వేరే వాళ్ళు స్కూల్ పిల్లలాగా మనం కూర్చునే వాళ్ళం అక్కడ. నేను వినేవాడిని, అవునా సార్? కానీ నాకేం అర్థం కాకపోతుండే. కానీ నేను అర్థం కాలేదు అని చెప్పి అడగపోతుంటే ఏమవుతుందంటే అది అవునా సార్? ఎప్పటికీ రాదు, మనకు తెలీదు. అట్లా అంతే సార్, ఎప్పటికీ అంతే తెలీదు, అండి. ఎప్పటికీ రాదు. సో అలాగే అంతే ఇక్కడ సార్, కూడా అంతే. అంతే సార్. మనము ముందు ఇప్పుడు పీవీసీ మెటా కాకపోతే దీంట్లో మాత్రం అనే మనకు కాదు కదా. టీవీ మధ్యలోకి వచ్చినాకనే క్రిప్టో అనేది ఏంది ఏం కథ అనేది మనకు పూర్తిగా అవగాహన అనేది వచ్చింది. దీంట్లో ఎక్కడ ఇన్వెస్ట్ ఓకే. చేయాలా, ఎక్కడ దేంట్లోకి పోవాలా, మనం ఏ సిస్టమ్ నమ్మాలా అనే దాని గురించి కూడా తెలుసుకోవడం అనేది ఒక పీవీసీ మెట వల్లనే మనకు తెలిసింది సార్ విషయం అయితే. ఆ, కాకపోతే ఏంటంటే దీంట్లో అది మనం అది ఏం అది చేయలేకపోయినాం, అది మెయిన్ ప్రాబ్లం. పర్వాలేదు, పర్వాలేదు. ఇప్పుడు అది ఒక్కటే కాదు కదా సార్. అందుకని చెప్పేసి మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? అదే అది ఒకటే కాదని అది అందుకని చెప్పేసి కదా సార్ ఇక్కడ మనము మల్టిపుల్ నాలెడ్జ్ ఇస్తున్నాము. మీరు అవును సార్, ఆలోచించాలి. అవును మల్టిపుల్ అంటే ఒకటి సార్. కాకపోతే ఇస్తున్నారు సార్, నాలుగు మీరైతే ఇస్తున్నారు. నాలుగు కాకపోతే ఏంటంటే కొంతమందికి ఆ అట్లా. నాలెడ్జ్ అనేది ఇంకా పూర్తిగా రావట్లేదు సార్, అది నేను. ఇప్పుడు ఓకే, నాకు కూడా ఓకే అంత సార్, మీరు పర్వాలేదు. చెప్తున్నారు కానీ ఆ నాలెడ్జ్ అనేది మాకు ఇంకా పూర్తిగా మైండ్కి రావట్లేదు సార్. నేను చాలా వరకు ట్రై అట్లే సార్. సార్ చేస్తున్నాను, చేసినా కానీ రావట్లేదు అది. ఎవరు సంపాదించుకుంటున్నారంటే చాలా మంది నాకు పర్సనల్ గా కాల్ చేసి అడుగుతున్నారు సార్. అడిగే వాళ్ళు సంపాదించుకుంటున్నారు. నేనేమంటా అంటే ఇక్కడ కూడా అడగండి సార్ అంటే, సార్ సార్ ఓకే అంటారు, మళ్ళీ పర్సనల్ అడుగుతారు. ఓకే, నో ప్రాబ్లం. మనం ఏం చేస్తున్నామంటే అంతేలే. మనం ఒక నాలెడ్జ్ ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు నేను ఉన్నాను, నేను ఇంత మాట్లాడుతున్నాను, నాకు తెలిసింది పూర్తిగా మీకు స్క్రీన్ షేర్ చేసి పూర్తి విషయాలు చెప్తాను. సో అవును సార్, అదే నిజం. అదే ఇప్పుడు అయ్యో నేను మీకు చెబితే నేను మరి వీళ్ళు నాలుక తయారవుతారేమో, మళ్ళీ నేను వాళ్ళ కింద వాళ్ళు నాలుక తయారవుతే నా దగ్గర ఏముండదు కదా నాలెడ్జ్, నేను తగ్గిపోతాను కదా అనుకుంటే తగ్గిపోతామా? అట్లా తగ్గిపోము. బట్ తగ్గిపోయింది ఎట్లుంటదంటే సార్, మన నాలెడ్జ్ మనకుంటే వాళ్ళ ఈ నాలెడ్జ్ వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది. ని ఈ నాలెడ్జ్ మనం షేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనం ఇంకొకటి తెలుసుకోవడానికి మన మైండ్ ఇంకోటి తెలుసుకో అని చెబుతుంది, అంటే అప్డేట్ చేసుకోమంటది అవును సార్. అట్లా. సో ఈ విధంగా మనం అందరికీ ఉన్న నాలెడ్జ్ అయితే ఇస్తున్నాము. మళ్ళీ ఎవరైనా అడిగిన వాళ్ళకి కూడా మనము చలో ఓకే ఇంకా మనకు తెలియకుండా తెలుసుకొని చెబుతున్నాము. సో ఈ విధంగా మనము నాలెడ్జ్ గెయిన్ చేయండి అంటే సార్, ఇప్పుడు మీకు తెలుసో తెలీదో కొన్ని ఒక 2-3 మనకి గ్రూపులు నడుస్తున్నాయి. 3-4 గ్రూపులు తయారైనాయి సార్, ట్రేడింగ్ గ్రూపులు. మస్తు అవును సార్. బిందాస్ బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు అవునని కాదనని, వాళ్ళు ఎక్కడోళ్ళు మన పిల్లలు. అంటే మన పిల్లలు అంటే వయసులో గురించి మాట్లాడలేదు నేను. అంతేలే సార్. వాళ్ళు మనతోని వచ్చి నేర్చుకుని ఇప్పుడు అది మనీ అనేది ఎర్న్ చేసుకుంటున్నారు. అట్లా ఏంటంటే ఇక్కడ నాలెడ్జ్ ని గెయిన్ చేయాలి. నేను ఇప్పుడు కాదు సార్, ఫస్ట్ నుంచి చెప్పుకుంటా వచ్చిన పబ్లిక్ కి సార్. అవును ఇక్కడ సార్, ఒకటి చెప్తూనే కాదు. ఉన్నారు సార్, మీరైతే ఆ, ఇస్తున్నారు నాలెడ్జ్. ఆ, కాకపోతే కొంతమందికి ఇది ఓకే, నేను ఓకే. చెప్తున్నాను సార్, సార్ ఇది అర్థమైంది ఇది సార్, నాకు వాళ్ళకి కూడా. అర్థమైంది. మీరు మాట్లాడేది నాకు అర్థమైంది. బట్ ఏంటంటే అవును, మీరు అన్నట్టుగా నిజమే. కొంతమందికి ఎక్కదు, కొంతమందికి ఎలా చేయాలో తెలీదు. సో అవును కొంతమందికి ఎలా సార్. ఉంటుందంటే మేము ఇందులోనే పెట్టాము, మళ్ళీ అందులో డబ్బులు పెట్టాలనా, మళ్ళీ అవ్వచ్చో రాదో కూడా తెలియదు. అంటే కొంతమంది ఇలా కూడా వెళ్తారు సార్. మీరు అన్నది 100% కరెక్ట్. కొంతమంది అదే సార్ తెలుసుకుంటారు, తెలుసుకున్న వాళ్ళే. కొంతమందికి ఏమో తెలీదు. కొంతమందికి ఏముంటుంటారంటే ఇప్పటికే మనం మనీ పెట్టాము, మనం మనీ పెట్టకూడదు అనేది కూడా కొంతమందికి ఉంటుంది సార్. అలాగని చెప్పి అంటే అదే సార్. ఎవరు ఎవరు ఇప్పుడు బాధ్యత. వాయిస్ బ్రేక్ అయింది సార్ మీది. సో అందుకని మనం ఏంటంటే ఉమ్, మనం ఎందుకంటే ఎవరికి మనకు గ్యారెంటీ కాదు కదా ఇది. ఎందుకంటే ఇప్పుడు అంతే సార్, గ్యారంటీ అయితే సిస్టాల ఏం లేదు సార్ దీంట్లో. అదే సార్, ఎక్కడికి వెళ్ళినా కూడా గ్యారెంటీ ఉండదు. అయితే ఈ ఏదైతే మనం అందుకే కదా వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మీది. అదే సార్.
లేదు సార్ మీ వాయిస్ బ్రేక్ అయింది సార్. సార్ మీ వాయిస్ రావట్లేదు. సరిగ్గా కాల్ వచ్చినట్టు బ్రేక్ అయినాడు. మళ్ళీ వస్తానులేండి, కొంచెం వెయిట్ చేయండి. సారీ సార్, కాల్ వచ్చింది, నాకు కాల్ వచ్చి మరి బ్రేక్ అయింది. కరెక్టే. యా, థ్యాంక్ యూ సార్. మీరు అంటే నాకు మెసేజ్ కూడా పెట్టారు, ఇది వాయిస్ బ్రేక్ అయింది సార్, వాయిస్ రావట్లేదని. యా, అయితే కాల్ వచ్చింది సార్, 2 సార్లు కట్ చేశాను. మరి మరోసారి మళ్ళీ చేసేసరికి నేను కాల్ అటెండ్ చేయడం జరిగింది అనమాట. సో అట్లా ఏంటంటే సార్, మనం ఇక్కడ నాలెడ్జ్ అనేది సార్ మనము సార్ ఖచ్చితంగా గెయిన్ చేసి సార్ రాయ సార్ సార్ ఎస్ చెప్పండి సార్. ఎవరన్నా సార్ ఒకరు మాట్లాడు. నమస్తే సార్. టోకన్ పర్మిట్ సార్ 0.5 చూపెడతాను సార్. మళ్ళా అంటే ఏంటి సార్? మనం టోకన్ పర్మిట్ చేసుకునేది 0.1 లో పెడుతుంది కదా సార్. సార్ ఇప్పుడు మీ ఎదురుగా పెట్టాను 0.1కి ఒక 5-6 ఐడీలు పెట్టాను. ఇప్పుడు మాట్లాడుతూ ఇప్పుడు మళ్ళా స్పీకర్ కాల ఇప్పుడే సార్. 0.5 ఒక్క నిమిషం ముందే పెట్టాను, ఒక నిమిషం కూడా కాలేదు. అంటే నేను చూసినప్పుడు అట్లే వచ్చింది సార్. లేదు సార్, అట్లేం లేదు. ఓకేనా, అట్లేం లేదు సార్, వస్తుంది. నో ప్రాబ్లం. మీరు మళ్ళీ ఒకసారి ట్రై చేయండి, వచ్చేస్తుంది సార్. 0.10కి పెట్టాలనుకుంటే 0.10 రావట్లేదు అంటున్నారు, అంతేనా మీరు? ఓకే. సో ఇక్కడ ఏంటంటే సార్, మనం అందరం కూడా మరి నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్, నాలెడ్జ్ అనేది తీసుకోండి. ఓకేనా. సో మేము ఇక్కడ ఇంపార్టెంట్ విషయం చాలా షేర్ చేస్తున్నాం సార్. ఇక్కడ అసలు ఎవరు కానీ ఇలాంటి విషయాలు ఎవరు చెప్పరు. ఇట్స్ ట్రూ. ఇక్కడ ఏదైతే ఈ మన మీటింగ్లో ఏవైతే జరుగుతాయో, సో ఇలాంటి విషయాలు ఎవరు కూడా చెప్పరు. సో సార్ ఏమన్నారంటే, ఆనంద్ సార్ మరొకసారి చెప్పండి, మనము అంటే విత్డ్రా పెట్టాలనుకుంటేనా పీటీపీ పెట్టాలనుకుంటే 0.10 రావట్లేదా? టోకన్ ఫార్మ్ చేసేది 0.5 చూపెడతాను సార్. అచ్చా, లోపలికి టోకెన్ ఫామ్ వేయాలంటేనా? లోపలికి సార్. నిన్న నైట్ 0.1 ఉండే, ఇప్పుడు పొద్దుస్తుంది అట్లనే చూపెడుతుంది సార్ 5. ఓకే, చూద్దాం. మరి నేనైతే చేయలేదు, దగ్గర పీవీసీ మెటల్ లేవు. అయితే మీరు ఫార్మింగ్ చేయాలనుకుంటున్నారా ఇప్పుడు మళ్ళా? సార్ ఒకసారి చూసిన కాబట్టి, పొద్దుస్తుంది చూసిన కాబట్టి నేను అదే 5 చూపెడుతుంది సార్. నేను మీకు నేను ఇక్కడ లైవ్ లో చూపిద్దాం అనుకుంటే నేను చేయడానికి లేదు, అందుకని నేను చేయాలనుకోవట్లేదు, అందుకని మీకు చూపించడానికి రెడీ లేను, లేకపోతే చూపించేవాడిని. ఓకే. సో టోకన్ ఫార్మింగ్ చాలా వరకు చేయడం బంద్ చేసినట్టున్నారు సార్. నార్త్ సైడ్ కూడా ఎవరు కూడా పోస్ట్ పెట్టడం లేదు. చేస్తున్నారు. ఇక్కడ మీ నర్స్ ఏ మీటింగ్కి, నేను కూడా ఈ రోజు కూడా మీటింగ్ వెళ్ళాను. ఇక్కడ మన మీరు సార్ పూర్తిగా నేను మాట్లాడుతూ మళ్ళీ మీరు ఆగాల, ఎందుకంటే చెప్తానండి. నిన్న మొన్న నేనే చెప్పాను కదా సార్, ఇప్పుడు మనం చేసుకోవద్దు చెప్పాను. ఎందుకు చెప్పారు? మామూలు టోకెన్ ఫార్మింగ్ చేసుకునే వాళ్ళు. విషయం ఏంటంటే ఎర్లీ బర్డ్ అనేది చేసుకోవట్లేదు. ఎందుకు చేసుకోవట్లేదు? ఎర్లీ బర్డ్ చేయాలంటే ఎర్లీ బర్డ్ లో ఇప్పుడు మనకు చేస్తే ఎలా చేయాలా అనేది క్వశ్చన్ మార్క్ ఉంది కదా. అవును సార్, అందుకే మరి ఇక్కడ అట్లా కాదు. ఇప్పుడు మరి అట్లా మీరు చేయట్లేదు అంటున్నారు కదా. నిన్న లైవ్ లో చేశాను, తర్వాత విత్డ్రా పెట్టిన వెంటనే వచ్చేసినాయి. వినండి, పూర్తిగా వినండి. విత్డ్రా ఎట్లా వస్తుంది మీకు? పీటీపీ ఎట్లా వస్తుంది? చేస్తే వేరే వాళ్ళు చేస్తేనే మనకు వస్తుంది. మరి చేయట్లా ఎట్లంటే ఎట్లా?
నార్త్ సైడ్ కూడా చేయట్లేదు ఇక్కడ కూడా చేయట్లేదు అంటే దానికి చాలా అర్థం తక్కువ ఏంటి? చేస్తున్నారు సార్, పోస్టులు రావట్లేదు కదా, దాని గురించి నేను చెప్తున్నాను సార్. లేదు సార్, అట్లా లేదు. అదేంటంటే ఇప్పుడు నార్మల్ ఫార్మింగ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటున్నారు, కాకపోతే ఎర్లీ బర్డ్ చేసుకునే వాళ్ళు ఆగారు. మరి నేను కూడా చెప్పాను ఇక్కడ, అంటే చేసుకుంటే చేసుకోవచ్చు, అట్లేం లేదు. కాకపోతే ఎందుకు ఆగారు అంటే, ఓకే ఇప్పుడు నేను ఒకటి చేసిన, నేను చేస్తా 0.15కి వస్తుందా ఏంటనే చూస్తాను. నేను కూడా ఇప్పుడు ఒకటి వ్యాలిడ్ చేయాలా, నేను కూడా ఒక వ్యాలిడ్ చేయాల్సింది ఉంది. ఒక్క నిమిషం, నేను చేస్తాను. 1 నిమిషం. సారీ సార్, ఓకే. సో ఏంటంటే మనమే ఇక్కడ, ఓకే. సో నాకు కూడా ఇంతకుముందు క్రిప్టో అంటే కూడా కొంచెం, ఇందాక మన నాలెడ్జ్ గురించి మనం మాట్లాడుతుంటే, సో నాకు క్రిప్టో అంటేనే నేను పూర్తిగా ఆపోజిట్ సార్. అంటే అది వేస్ట్, అది వద్దు, అది ముట్టకూడదు, పట్టకూడదు అన్న ఆలోచనలో నేను ఉండేవాడిని. బట్ పీవీసీ మెట నన్ను మార్చేసింది అన్నమాట పూర్తిగా కూడా. బట్ ఎప్పటికైనా నేను పీవీసీ మెటల్లోనే సో ఖచ్చితంగా అర్న్ చేయగలనే నమ్మకం నాకు 100% చేస్తా, 200% ఉందన్నమాట. ఓకే, ఎనీవే ఇప్పుడు ఒక నేను ఇది చేయాలి, ఇది టోకెన్ స్టేకింగ్ చేయాలనుకుంటున్నాను, టోకెన్ ఫార్మింగ్ చేయాలి. సో నిన్ననో మొన్ననో ఒక ఐడియా వచ్చింది. పీవీసీ మెటాలు ఎన్ని ఉన్నాయి చూడాలి నేను ఫస్ట్. పీవీసీ మెటాలు పీవీసీ ఎక్కడ ఉన్నాయా, ఇంట్లో లేవు. ఈ ఐడికి చేస్తాను. అవు సార్ ఇప్పుడు పెట్టాను, ఇప్పుడే వచ్చింది సార్. ఇది నేను నిజం చెప్తున్నాను, ఇది ఇప్పుడే పెట్టాను, ఇప్పుడే వచ్చేసినాయి. ఓకే, ఇప్పుడు లోన్కి పంపిస్తాను చూడండి దీన్ని. ఓకే, చూద్దాం. ఇదే ఐడికి నేను చేయాలనుకున్నాను, అందుకని ఇప్పుడే పెట్టాను, ఇప్పుడే వచ్చింది టోకెన్ స్టేకింగ్. ఇప్పుడు నేను, నా వాయిస్ క్లియర్ ఉందా సార్? హలో, క్లియర్ సార్, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సార్. సో ఫార్మింగ్ చేద్దాం ఇప్పుడు. ఆనంద్ సార్ మీరు కూడా చూడండి, చూద్దాం మరి 0.10కి అవుద్దా కాదా అనేది. మీరు అన్నారు కదా 0.15 చూపిస్తుంది సార్ అని. మరి 10కే అయితేనే చేస్తా, ఇప్పుడు 15కి అయితే చేయను, మీ అందరికి తెలుసు నేను. ఓకే, టోకెన్ ఫార్మింగ్ ఇదేంటి సార్ ఫాస్ట్ అవుతుంది, ఇంత ఫాస్ట్ ఎట్లా వస్తుంది? ఇప్పుడే పెట్టాను, ఇప్పుడే వచ్చింది, నేను వస్తే అనుకోలేదు. ఓకే, ఎనీవే వస్తే మంచిదే కదా, ఏమంటారు కదా, మనకు వచ్చిన డౌటే రాకున్న డౌట్ అన్నట్టున్నట్టున్నది. అంటే పీవీసీ మెటల్ని మనము అది కరెక్ట్ కాదు అని అందరి మనసుల్లో ఉండిపోయింది. సో దానివల్ల అది ఒకవేళ మంచిగా అయినా కూడా నమ్మడానికి కూడా కొన్ని రోజులు పడుతుంది అనమాట పబ్లిక్. సో ఓకే, ఎనీవే యాడ్ ఫార్మింగ్. ఓకే, 100 ప్రొసీడ్. ఓకే, 15 వచ్చింది సార్. క్లోజ్. నిజం మీరు అన్నట్టుగా 15 వచ్చింది, చూద్దాం. ఓకే, మారతలేదు సార్, పొద్దుస్తుంది అట్లా వస్తుంది. సరే చూద్దాం. మారకపోతే మంచిదే, ఇక నుంచి మనం 0.15 పెట్టాలి బయట కూడా. చెప్పలేం, మారచ్చు, ఎందుకంటే అప్పట్లో సక్సెస్ అవ్వలేదు కదా. మరి ఇన్ని రోజులు అప్డేట్లకి వెళ్ళి వచ్చి ఒకసారి 15లకు వెళ్ళి మళ్ళీ మనము కొట్టగా 10 వచ్చింది. అందుకని చెప్పేసి అందరు కూడా ఇదే అలవాటు చేసుకున్నారు. నా 10 సార్లు కొడితే 100 సార్లు కొడితే 10 వస్తుంది అని చెప్పేసి. సో కాలేదనుకో ఏం చేస్తాం మనం, 15తోనే అవుతాము, అంతే సింపుల్. ఏమో సార్, మారాలి, ఇది యాక్చువల్లీ మారాలి. బట్ అంటే మారాలంటే 0.10 అవ్వకూడదు, 0.15తోనే కావాలి.
ఓకే, నో ప్రాబ్లం. ఎనీవే, సో ఓకే, చూద్దాం. నేను మళ్ళీ మీటింగ్ ఆఫ్ చేసినాక కూడా ట్రై చేస్తాను. నేను ఇప్పుడే పెట్టాను ఇది 110కి. సో మనం కూడా అప్పట్లో కూడా అనుకున్నాము, బట్ అక్కడ మారినప్పుడు ఇక్కడ కూడా మారాలి అని. ఓకే, ఎనీవే, ఏది ఏమైనా నో ప్రాబ్లం. మారట్లేదు సార్. అయితే మీరు పొద్దున్న చేస్తున్నా కూడా మారలేదా? ఓకే, నో ప్రాబ్లం. నేను మీటింగ్ అయిపోయిన తర్వాత చేస్తాను. మీటింగ్ అయిన తర్వాత చేస్తే ఈజీ అయిపోతుంది. నిన్న నైట్ మీటింగ్ లా 0.1 ఉండే సార్, పొద్దుడుసుందే మారింది ఇట్లా. అచ్చా, పొద్దుంచి మారిందా? ఓకే ఓకే, అయితే మారిపోయినట్టున్నది. అయితే మంచిది సార్, అందరం కూడా 0.15 తోనే చేసుకోవాలి. ఇంకా ఓకే, ఎనీవే, సో చేయాల్సింది ఉండే నాకు, బట్ నేను ఇప్పుడు చేయలేదు. ఎందుకంటే చూద్దాం. బట్ ఇప్పుడు దీనికి యూటీపీ బయటకు సేల్ అవుట్ ఇప్పుడే అంటే మాట్లాడుతూ పెట్టాను. బట్ ఎంత ఫాస్ట్గా వచ్చేసింది, రాదనుకున్నాను, ఎంత ఫాస్ట్గా వచ్చేసింది. వెరీ గుడ్. ఓకే, ఇది లాగౌట్ చేశాను. నాకు గుర్తుంటుంది, తర్వాత చేస్తాను నేను. ఓకే, ఇందాక అన్నట్టు మనం నాలెడ్జ్ గురించి మాట్లాడితే, సో ఒక ఫీవీసీ కాదు, మనము చాలా వరకు చాలా విషయాలు మనం నేర్పడం జరిగింది. సో ఎక్కడికో వెళ్ళకుండా మన వ్యాలెట్లోనే మనం యూజ్ చేస్తున్న దాంట్లోనే. సో అలాగే మనం ఇప్పుడు బిఎన్బి యూజ్ చేస్తున్నాం కనుక నెట్వర్క్ బిఎన్బిది కూడా మనము ఎలా గెయిన్ చేసుకోవాలా, ఎలా కాయిన్స్ కొనుక్కోవాలి, ఎప్పుడు అమ్ముకోవాలి అనేది కూడా మనము చాలా వరకు అయితే చూపించాం. మీరు అన్నట్టుగా ఇప్పుడు అదే చాలా మంది నేర్చుకోలేదు అంటే దానికి మనం ఏం చేయలేం కదా సార్. నేర్చుకోలేదు అంటే మనం ఏం చేయలేం, అంతే కదా సార్. చూడండి, ఇక్కడ 38 నెంబర్లో చైనీస్ కాయిన్ ఉంది. ఈ పబ్లిక్ దీని మీద కూడా ఎంపవుతున్నారు. అది కాయిన్ పేరు తెలీదు, ఏంటో తెలియదు, అవునా? సో దీంట్లో కూడా మనీ అర్న్ చేసుకుంటారు. కావాల్సింది ఏంటిది, అది ఏంటిది, ఎవరు తీసుకొచ్చారు, అది కాదు మనకు కావాల్సింది. ఏంటి సార్ మనకు కావాల్సింది ఏంటిది? సో బై అయిందా, సేల్ అయిందా, తక్కువప్పుడు కొనుక్కున్నామా, అది పెరిగినప్పుడు అమ్మేశామా, లేకపోతే అది ఎప్పుడు వచ్చింది ఆ కాయిన్, అదే కదా సార్ మనకు కావాల్సింది. అంతేనా కదా సార్? సార్ సో ఇది మనం తీసుకునే నాలెడ్జ్ ఈ విధంగా తీసుకోవాలి అనమాట. మరి ఇందాక సార్ అన్నట్టుగా నార్త్ సైడ్ అన్నారు కదా, నార్త్ సైడ్లో కూడా సో ఇదే విధంగా అక్కడ కూడా నాలెడ్జ్ ఇస్తున్నారు సార్ వాళ్ళకి, మన పీవీసీ వాళ్ళ టీంకి. అంటే వాళ్ళు కూడా మన లెక్కనే అక్కడ ఎందుకు అంతమంది వస్తారు, అంత పాజిటివ్ ఉంటారంటే ఇదంతా కూడా అక్కడ కూడా చెప్పడం జరుగుతుంది సార్. అంటే ఏ విధంగా మనం బై చేసుకోవాలి, ఏ విధంగా మనము చేయాలి అనేది. సో చూడండి, ఇక్కడ బనానా అని ఒకటి ఉంది. ఇది సో దీన్ని మనం ఏం చేయాలా, ఎప్పుడు వచ్చింది, ఏం కథ, అన్ని డీటెయిల్స్ చూసుకొని ఇక్కడ బైనాన్స్లో బై చేయొచ్చు, లేదా మన ట్రస్ట్ వ్యాలెట్లోనే బై చేసుకోవచ్చు. అర్థమవుతుంది సార్? అంత ఈజీగా మనం ఇక్కడ నాలెడ్జ్ ఇస్తున్నాం. చూడండి సార్, ఇక్కడ ఒకటి ఇంత మైనస్ అయింది, బట్ ఇది ఎప్పుడు వచ్చింది, ఏం కథ అనేది మనకు దీన్ని ఎట్లా యాడ్ చేసుకోవాలి అసలు. ఇప్పుడు సార్ ఇప్పుడు నాకు అర్థమయ్యట్లేదు, ఇక్కడ మనము
ఇంతకుముందు మనకు మేనేజ్ క్రిప్టో వచ్చి ఇక్కడ యాడ్ చేసుకుందంట. ఇప్పుడు ఎలా యాడ్ చేసుకోవాలి దీన్ని? ఇక్కడ టైమ్స్ ఎలా యాడ్ చేసుకుంటారు సార్ మీరు? ఏమైనా ఐడియా ఉందా మీ అందరికి? ఓకే, ఇక్కడ ఇప్పుడు మనము ఇంకా కాయిన్స్ని ఎలా యాడ్ చేసుకోవాలి సార్? ఇక్కడ ఎవరికైనా ఐడియా ఉందా? ఇప్పుడు ఇక్కడ యూఎస్జిటి ఉంది, పీవీసీ ఉంది, బిఎన్బి ఉంది, బీటీసీ ఉంది. మేనేజ్ గిఫ్ట్లో పోయి చేస్తుంటే అవుతుంది కదా సార్ ఇది? ఎక్కడ ఉంది సార్ మేనేజ్ గిఫ్ట్? కనబడుతుంది అదే అడుగుతున్నాను నేను. ఏడు సార్ మేనేజ్ గిఫ్ట్ ఇలా ఎక్కడ ఉందా? కనపడుతుంది సార్ మనకి ఫెస్టివల్ లో కనపడుతుంది కదా సార్ మనకు? ఎక్కడెక్కడ ఫెస్టివల్ ఇట్లా కనపడుతుంది కదా సార్ అది మేనేజ్ గిఫ్ట్ అని? మీకు సిన్సియర్ అవుతుంది కదా? అవుతుంది సార్. మరి ఏడుంది ట్రస్ట్ వాలెట్లో? చూడండి సార్. ఇక్కడ కిందనే మనకు స్టార్టింగ్ కూడా కనపడుతుంది సార్ మేనేజ్ గిఫ్ట్ అని. ఏడా ఉంది సార్? చూడండి, మీరు సిన్సియర్ అవుతుందా అని అడిగాను, అందుకే. అవుతుంది కదా, అవుతుంది చూడండి. సార్ నాకు. ఏమైనా ఉందా మరి? మీ దాంట్లో కనపడటం లేదు సార్, మా దాంట్లో కనపడతా ఉంది మేనేజ్ గిఫ్ట్. ఓకే ఓకే ఓకే. ఉందా సార్ మీ దాంట్లో? ఓకే, చూద్దాం మా దాంట్లో కనపడతా ఉంది సార్. ఓకే ఓకే ఓకే, చూస్తాను మళ్ళీ నేను. అడ్రస్ కాపీ అయింది. అడ్రస్ కాపీ అవుతుంది కానీ యాడ్ చేసుకోవడం ఎలా అనేది నాకు అదే చూశాను నిన్న. ఎట్లా పాపులర్ టోకెన్ ఎందుకంటే ఎవరన్నా ఐఫోన్ యూజ్ చేసే వాళ్ళకి తెలుస్తుందని. టీఎన్ మలేసా సార్ ఎలా యాడ్ చేస్తున్నారు సార్? మీరు ఏమైనా ఐడియా ఉందా సార్? ఈ కాయిన్ బై చేయాలి నేను, బట్ దీన్ని ఎలా యాడ్ చేయాలనేది అర్థం కాల. ఇది టీఎన్ మలేసా సార్కి తెలియాలి. సార్ ఉన్నారు కదా? ఓకే, నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. ఇది ఎలా యాడ్ చేస్తున్నారు ఏం సార్? ఇక్కడ ఇక్కడ సార్ అది నేను ఏం అడిగానంటే, ఇక చూడండి సార్, ఇక్కడ యూఎస్జిటి, పీవీసీ, బిఎన్బి, బీటీసీ, అలాగే ఇంకేదైనా కాయిన్ యాడ్ చేయాలంటే మనం ఎట్లా యాడ్ చేసుకోండి సార్? కింద కింద వస్తుంది కదా సార్? ఏమొస్తుంది సార్? ఇక్కడ నాకేం అత్తలేదు చూడండి. ఐఫోన్లో ఏమవుతుంది? ఏం లేదు కదా ఇక్కడ సార్. ఏమవుతుంది చెప్పండి. వ్యూ ఆల్ కొట్టండి, వ్యూ ఆల్ టచ్ చేయండి. వ్యూ ఆల్. ఓకే, ఇక్కడ వ్యూ ఆల్ టచ్ చేశాను. పైన టైప్ చేయండి. టైప్ చేయడానికి లేదు సార్. ఇక్కడ ఏముంది? సెర్చ్ బార్ ఏమో లేదు కదా సార్. వ్యూ ఆల్ వచ్చినాయి కదా? అలా రాష్ట్రానికి సెర్చ్ బార్ ఏం లేదు. ఇప్పుడు నేను చైనీస్ కాయిన్ కొనాలనుకుంటున్నాను సార్. చైనీస్ది అది యాడ్ చేసుకుంటే ఇక్కడనే స్టాప్ చేయాలనుకున్నాను, కానీ అది ఎలా అనేది అర్థం అట్లా. అది నెట్వర్క్ ఏ నెట్వర్క్ లో ఉందో? పిఎన్బి స్మార్ట్ చైన్ కింద ఉందా సార్? బిఎన్బి స్మార్ట్ చైన్ కింద ఉంది. ఇది చూడండి సార్, మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ కింద బిఎన్బి. ఓకే, వి ఆల్
ఇగో ఇలా చూసుకుంటే ఇగో ఇది కొనాలి సార్. ఇది 39 నెంబర్లు ఉంది సార్, ఇది కొనాలి. అది అది టచ్ చేసి దీన్ని టచ్ చేయండి. చేశాను. టచ్ చేసి శాప్లోకి వెళ్ళండి. శాప్లోకి వెళ్ళి కానీ దాన్ని మళ్ళీ యాడ్ చేసుకోవాలి కదా సార్, అక్కడ బై అవుతుంది కానీ మళ్ళీ మనకి అంటే అదే బై చేసిన తర్వాత యాడ్ అవుతుందా సార్? బై చేసిన తర్వాత ప్లే అవుతుందా? అర్థం అవుతుందంటారా మరి? చూద్దాం చలో. సరే $10 పెట్టి బై చేస్తున్నాను. లేదంటే $1-2 పెట్టి చూడండి. సరే $10 పెడుతున్నాను. కంటిన్యూ. కన్ఫర్మ్ స్వాప్. ఇన్ ప్రోగ్రెస్. ఓకే అయింది, అయినని చెప్తుంది. సో మరి ఇప్పుడు యాడ్ అయ్యి ఉంటుందా లేదా అనేది యాడ్ అవుతుందిలే సార్. యాడ్ అవుద్దా? సరే చూద్దాం అయితే. ఓకే యాడ్ అయిందా? అయినట్టుంది కదా సార్. అయింది సార్, కరెక్ట్ అయింది. అదే ఓకే. ఇట్లా అవుతుంది కానీ దీన్ని మనము చూద్దాం చలో, నో ప్రాబ్లం. ఎనీవే ఈ మధ్య ఆప్షన్స్ మారినాయి సార్. అంతకుముందు అది ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు. ఈ మధ్య ఆప్షన్స్ మారింది. మారిపోయింది. అవును మీరు అన్నట్టు నిజమే. ఎందుకంటే ఇది ఇలా ఉంది కదా, ఇది CMC లో చెక్ చేద్దాం. ఇది కైన్ CMC అంటే కైన్ యాప్ లో చెక్ చేయాలంటే కూడా చైనీస్ కైన్ మనం బై చేసాము. ఓకే ఆ బొమ్మ చూస్తే ఓన్లీ ఇప్పుడు మనం బొమ్మని బట్టి పట్టుకోవాలి. ఇక అది బొమ్మ లెక్కనే అది మనకు, ఎందుకంటే మనకు తెలియదు కదా. కాపీ చేద్దాం. ఇక్కడ స్టార్, లాస్ట్ స్టార్ లెక్క ఉంది. ఎడం పక్క ఇల్లు టైప్. అదే సార్, మీ దాంట్లో చూపించినట్టు మా దాంట్లో చూపిస్తలేదు సార్. అవునవును, మీది ఐఫోన్ కాదు కదా సార్, అందుకే సార్ అడిగింది, అందుకే అనమాట సార్. అవును సార్, మీ దాంట్లో వచ్చిన కాయిన్స్ మా దాంట్లో రావట్లేదు సార్. సో నేను రేపు మీకు వేరే సామ్సంగ్ ఫోన్ లో నుంచి వస్తాను, అప్పుడు మీకు చెప్తాను. ఆగండి రేపు మీకు. రేపు అంటే ఫ్రైడే, రేపేమో ఎందుకంటే ఏదైనా ప్రోగ్రామ్ ఉంటేమో తెలీదు. ఇప్పటికైతే ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు. ఎల్లుండి అయితే మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. సామ్సంగ్ చేయండి సార్. ఇక్కడ కనబడితే చూడండి సార్, ఇది మీరు కూడా చూడండి. ఆ కాయిన్ వచ్చింది సార్, ఇదే కదా సార్. ఇదే కాయిన్ సార్, అది మనం కొన్నది ఇదే, నేను కొన్నది ఇదే. 0.40 ఉంది. ఎంత సార్ నెంబర్? అది బైనాన్స్ లో నెంబర్ ఎంత సార్ లాస్ట్ లో మీరు చూసింది? ఇప్పుడు ఇందాక బైనాన్స్ లో కాదు చూసింది, మనం ట్రస్ట్ వ్యాలెట్ లో 39 ఇక్కడ చూసింది సార్. ఇప్పుడు కొన్నది బైనాన్స్ లో కాదు సార్, ట్రస్ట్ వ్యాలెట్ లో. ట్రస్ట్ వ్యాలెట్ లో కొన్నారు. ఇప్పుడు మీరు చూసింది బైనాన్స్ లో చూసారు కదా సార్. ఇది బైనాన్స్ కాదు సార్, ఇది కాయిన్ మార్కెట్ క్యాప్ CMC లో చూసినారా సార్? ఎంత సార్ నెంబర్ ఇది CMC లో? CMC లో నెంబర్ వచ్చేసి 1 మినిట్ సార్ చెప్తాను. CMC లో 175. 175. ఓకే సార్.
సో ఇక్కడ చూసుకుంటే ఇది దీని వాల్యూమ్ ఎంత నడుస్తుంది ఏం కథ కూడా మనం చూసుకుంటే బెటర్. 5.18 మిలియన్ నడుస్తుంది. ఓ లోయెస్ట్ 3.8 కూడా వెళ్ళిందా. 30 డేస్లో వచ్చేసి 49కు 1 ఇయర్లో. ఓకే, ఈ విధంగా ఉందా, నో ప్రాబ్లం. సో దీన్ని మనం బై చేసాం. ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ ఎంతవరకు ఇంకా ఏమవుతుంది. $0.4033లో కొన్నాం మనం. ఓకే, ఓ కాంట్రాక్ట్ అడ్రస్ ఇలా దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుందా కాంట్రాక్ట్ అడ్రస్? ఓకే, చూసా సార్. ఇక్కడ టీఎన్ మినిస్టర్ ఉన్నారా మీరు? సార్ చెప్పండి సార్. ఇదే సార్, ఇదే ఇందాక మనం బై చేసింది ఇదే. ఇక్కడ ఏంటంటే సిఎంసి కన్వర్టర్ క్యాప్ లో కూడా చూస్తున్నాను, కనబడుతుంది. షేర్ మార్కెట్ యాప్ లో కూడా కనపడలేదు సార్. ఎట్లా 100 వరకు చూపిస్తారు, 170 వరకు రాలేదు నాకు. అది మీరు టాప్ లో ఉన్నారు, ఎక్కడ ఉన్నారంటే చూపిస్తాను చూడండి సార్. ఇగో ట్రెండింగ్ లో ఉండండి. మీరు టీఓపి లో ఉన్నారేమో, ఇక్కడ చూడండి సార్, చూపిస్తాను మీకు. ట్రెండింగ్ లో కూడా చూశాను సార్, 100 వరకు చూపిస్తుంది మాకు. అట్లా 2-3 సార్లు మీరు ట్రై చేస్తూ ఉండండి. సో అప్పుడు మీకు ఓకే ఓకే. అంటే ఇప్పుడు నేను చాలా రోజుల నుంచి దీన్ని ఇలా వెతుకుతున్నాను కనుక నాకు కొంచెం ఎక్కువ ఆప్షన్స్ ఇస్తుంది సిస్టమ్. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అంటాం మనం దీన్ని. మనము యూట్యూబ్లో కదా, నువ్వు దేన్ని సెర్చ్ చేస్తున్నావో అదే ముందుగా నీ ముందుకు వస్తుంది. ఓకే ఓకే సార్, చూద్దాం అదే సార్, అది కూడా ట్రై చేస్తాను. అదే విధంగా ఇక్కడ కూడా అంతే సార్. ఓకే ఓకే సార్, చూద్దాం సార్, ట్రై చేస్తాను. సో ఇందాక ఇది 138లో 139లో ఉండే, ఇప్పుడు అక్కడ లేదు, వేరే మారింది. అంటే పేరు టైప్ చేద్దామంటే నాకు పేరు రాదు అది, ఎందుకంటే మనము చైనీస్ మనము అది చేసింది ఈ కాయిన్ అనమాట. ఇప్పుడు 175లోకి వెళ్ళింది. ఇందాక మీకు చెప్పాను 135 అని చెప్పాను. ఇప్పుడు 175లోకి వెళ్ళింది, 179 అయింది. WLFI మీకు చూపించామని గుర్తుందా సార్? సో ఇది ఇప్పుడు 107 వరకు వెళ్ళింది. మొన్న తీసేసాను నేను ఈ కాయిన్ని.
సో మళ్ళీ తగ్గితే మళ్ళీ కొనుక్కోవాలి. ఎంజాయింగ్ కైన్ మార్కెట్ క్యాప్ షాప్ అయ్యా. ఎస్, సబ్మిట్. సార్ నేను ఫేవరెట్ చేయడం మర్చిపోయాను. దాన్ని ఫేవరెట్ చేసుకుంటే మనకు ఫేవరెట్ కనబడుతుంది అనమాట. 175. ఓకే, దీన్ని నొక్కి ఇక్కడ స్టార్ పెట్టుకోవాలి సార్. ఈజీగా మనకు దొరుకుతుంది అనమాట. మళ్ళీ XPL. సో ఓకే సార్, నో ప్రాబ్లం. ఎనీవే మనం ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ కొన్నది ఇక్కడ కనబడుతుంది. సో ఎప్పుడైతే ఇది మనం అమ్మితే మళ్ళీ $10 కంటే ఎక్కువ వచ్చినప్పుడు మనం అమ్మాలి. ఓకే, సో ఇప్పుడు కొన్న తర్వాత ఇంకొంచెం తగ్గింది చూడొచ్చు మీరు. సో ఇక్కడ స్వాప్ చేసింది కనబడుతుంది మనకి 9.93. సార్ ఇప్పుడు మీరు అడ్వాన్స్ కాపీ చేస్తారా సార్ దాన్ని? అవును, కాపీ ఎట్లా చేసుకోవాలి సార్ అది అక్కడ? ఇందాక చూసారు కదా సార్, మీరు చూడలేదా? అంత గమనించలేదు సార్ నేను. ఇగో ఏది కావాలనుకుంటుంది, ఇగో దాన్ని క్లిక్ చేస్తాము. ఇట్లా క్లిక్ చేసిన తర్వాత ఇలా ఇలా పైకి వెళ్ళాము. ఇంకో ఇక్కడ అబౌట్ మీద క్లిక్ చేసాము. ఇగో కాంట్రాక్ట్ క్లిక్ చేయాలా. క్లిక్ చేసిన తర్వాత ఇగో దాని పక్కనే సోలానా అని రాసింది, పక్కన ఇది ఉంది కదా,
కాపీ అవును వేయించండి సార్ కాఫీ ఓకే సార్ అంతే. ఓకే ఓకే థ్యాంక్ యూ సార్ ఓకే. సో ఓకే సార్, ఇంకా ఏంటి విషయాలు సార్? టైం కూడా దగ్గరికి వచ్చింది, ఇంకా మనకు ఒక 4 నిమిషాలు మాత్రమే ఉంది. సొంతలోపు మీరు ఏమైనా మరి మాట్లాడాలన్నా షేర్ చేసుకోవచ్చు. ఎస్ సార్ ఇప్పుడు ఎర్లీ బర్డ్ గురించి ఏ అప్డేట్ రాలేదు కదా సార్? రాలేదు సార్, రాలేదు సార్. మరి ఎర్లీ బర్డ్ ఇంకా అట్లా మెయిన్ సార్ నాకు కాల్ వస్తుంది. ఓకే సార్, ఏంటిది మనము మరి సార్ ఎర్లీ బర్డ్ అదే ఇంకా ఎర్లీ బర్డ్ చేసినా కూడా అది 0.7 రావట్లేదు కదా? ఎర్లీ బర్డ్ చేసుకుంటే 0.7 రావట్లేదు. రావట్లేదు సార్, రావట్లేదు. అవును సార్. అది రావట్లేదు. అందుకని చెప్పేసి ఎర్లీ బర్డ్ గురించి మనం ఆగడం కూడా బెటర్ నాకు తెలిసి. నమస్తే సార్. నమస్తే సార్. ఇప్పుడు మనకి ఇందాక 0.15 అనేది చాలాసార్లు ట్రై చేశారు కదా, అయిందా 0.10? రాలేదు సార్, 0.15 తోనే చేసుకోవాలి. 15 తోనే ఇప్పుడు మనం విత్డ్రా పెట్టే కూడా ఇంకా 0.15 పెట్టాలా? అక్కడ మాత్రం 0.10 అలౌ చేస్తుంది. .15 పెడితే మనకేమో విత్డ్రా రాకపోతుండే. హలో రాజేష్ సార్కి ఫోన్ వచ్చిందంటండి, అందుకని ఆగినట్టున్నారు. ఇప్పుడు మనం 0.15 పెడితేనేమో విత్డ్రా రాకపోతుండే. ఇప్పుడు మళ్ళీ 0. లోపలికి పంపించాలంటే 0.15 అడుగుతుండే. అసలు ఏది చేయకుండా ఆగిపోతే బెస్ట్. మీకు ఎర్లీ బర్డ్ కూడా తీసుకోవట్లేదు కదా, రావట్లేదు కదా. నేను అందుకే అన్ని నార్మల్ ఫార్మింగ్ చేశాను అయినాయండి. మరి నార్మల్ ఫార్మింగ్ చేస్తే ఉపయోగం ఉంది, 0.2నే కదా వచ్చేది. అయితే ఆ అకౌంట్ లో 5,000 దాకా రీచ్ అవుతుంది. అప్పుడు 10 రోజులకే 100 USDTలు వస్తాయి కదా, అప్పుడు వాటిని మళ్ళీ ఫార్మింగ్ చేయొచ్చులని ఆ అకౌంట్ లో 5,000 రీచ్ అవుతుంది. 5,000 రీచ్ అవుతుందంటే 10 రోజులకు 100 మనకి రిలీజ్ అవుతుంది. అదే అది ఈ అప్డేట్ వెయిటింగ్ లో ఉంది కాబట్టి అని ఇచ్చేసాను అనమాట. బల్క్ లో ఉంది కాబట్టి మనకి రిలీజింగ్ అవకాశం ఉంటది అని ఆ ఉద్దేశంతో చేశాం. ఓకే సార్. ఓకే, మనకి 5,000 అయింది అనుకోండి అకౌంట్ లో 0.20 లెక్కన 10 రోజులకి 100 వస్తాయి. అదే పాత వస్తాయనే ఉద్దేశంతో పెట్టారు. ముందు ఇట్లా వెయిటింగ్ లో పక్క నుంచే బదులు కలిపేస్తుంటే మళ్ళీ 10 రోజులకి అవి వస్తాయి కాబట్టి అప్పుడు మళ్ళీ వాటిని కావాలంటే ఎర్లీ బర్డ్ కి ఎట్లా విధానం మనకు అనుకూలం అయితే చేస్తాం. అదే ఇప్పుడు బయటకు వచ్చినప్పుడు 0.1 మీద పెడితే బయటకు వస్తాయి. బయటకు వస్తే మళ్ళీ లోపలికి 0.1 మీద తీసుకోవద్దు. అంతా తలకాయ నొప్పే. పెడితే క్యాన్సిల్ 0.10 తీసి పారేస్తే పోయా, వాడు ఏం చేస్తే జరుగుద్ది కదా. ఎట్ట తీసేస్తాడు, పెట్టిందే వాడైతే లాభం కోసం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇన్నిసార్లు లోపలికి పంపించేటప్పుడు 10 లెక్కన బయటకు వచ్చినప్పుడు 1015 లెక్కన పెట్టాలంటే బాధ కదా. మళ్ళీ
అంతేగా. ఏ చేసినా ఇసిగిచ్చే పని తప్పితే పని చేయటం. చూడండి, రేపెల్లుని చూసి 0.1 మీద లోపలికి వెళ్తుంటే అప్పుడు విత్ డ్రా పెట్టండి. లేకపోతే మీకు 1 మీద అసలు రాకపోతుంటే 0.15 మీద పెట్టుకోవాల్సిందే. పెట్టుకుంటే బయటకు రావట్లా. నిన్నటిదాకా కొట్టుకొని 0.15 నుంచి 10 మార్చాం మళ్ళీ అన్ని. అవునవును. ఇప్పుడు మళ్ళీ 15 పెట్టి మళ్ళీ 15 మార్చాలంటే అది 100 సార్లు కొట్టితే గానీ అవుతుంది. ఎప్పుడో అవుతుంది అది. 100 సార్లు 200 సార్లు ట్రై చేస్తే గానీ అవుతుంది. అంది తలకాయ నొప్పి. సార్ అది టైం అయింది, అందుకని చెప్పి నాకు ఈరోజు టైం లేదు. మొన్న 12 అకౌంట్లు 0.15 నుంచి 10కి తీసుకురావడానికి నానా యాతన పడ్డాం. ఇప్పుడు మళ్ళీ లోపల పంపించడానికి మళ్ళీ ఇది మళ్ళీ 1.0. ఏదో ఒకటి స్టాండర్డ్ చేయకుండా దరిద్రం చేస్తున్నాడు. ఇప్పుడు నాది ఒకటి 0.15 లెక్కన ఆల్రెడీ ఫీడింగ్ లో ఉంది, రిలీజింగ్ రాదు. అబ్బా. హలో హలో
నమస్తే సార్. చలో ఓకే, అందరూ మాట్లాడైపోయింది సార్. సరే క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే ఫ్రెండ్స్ వచ్చారు అందుకని చెప్పేసి నేను. ఓకే సార్, అందరికి నమస్తే. జై పీస్ మట, సంక్రాంతి శుభాకాంక్షలు.